నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు. ఇందులో చాలా మంది వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన నేతలు, మాజీ మంత్రులు, మాజీ సీఎం ఉన్నారనే విధంగా వినిపిస్తున్నాయి వార్తలు. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు వైసీపీ నేతలను, మంత్రులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. విజయసాయిరెడ్డి A5 గా, మిథున్ రెడ్డి A4 గా, వైఎస్ అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప A33 గా, పి కృష్ణమోహన్ రెడ్డి A32 గా, కె ధనుంజయ రెడ్డి A31 వంటి వాటిని సిట్ దర్యాప్తులో విచారించడం జరిగింది. ఇక చెవిరెడ్డి, విజయానందరెడ్డి కంపెనీల లావాదేవీలకు సంబంధించి నిన్నటి రోజున తిరుపతి, హైదరాబాద్, చిత్తూరు వంటి ప్రాంతాలలో కూడా సోదాలు నిర్వహించారు. అలాగే ఈషా ఇన్ఫ్రా కంపెనీలో సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి పజ్జన్మ ఉన్నట్లుగా గుర్తించారు. ఇక మోహిత్ రెడ్డి సుమారుగా 600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని సిట్ అధికారులు గుర్తించారు. అలాగే చిత్తూరులో విజయానందరెడ్డి కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అక్కడ మోహిత్ రెడ్డితో భాగస్వామి అయినట్టుగా సిట్ అధికారులు ఉన్నట్టుగా గుర్తించారు. ఇలాంటి సమయంలోనే సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ కేసులో మరొక ఛార్జ్ షీట్ వేయాలని కూడా నిర్ణయించుకున్నట్టు సమాచారం అన్నమాట. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 2 ఛార్జ్ షీట్లను అధికారులు దాఖలు చేశారు. ఏసీబీ అధికారులు దాఖలు చేసిన ఈ 2 ఛార్జ్ షీట్లలో అరెస్ట్ చేసిన నిందితులు రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇక చాణుక్య, బాలాజీ గోవిందప్ప వంటి పాత్రలు ఉన్నాయని వివరించారు. కొన్నిసార్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. ఇప్పటి వరకు నిందితుడిగా జగన్ పేరును అధికారులు ఎక్కడా తెలపలేదు. ఈ కేసు తుది దశకు చేరుకుందని సెప్టెంబర్ నెలలో విచారణ ముగిసే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు గుప్పమంటున్నాయి. అసలు లిక్కర్ స్కామ్ పై జగన్ హస్తం ఉందా అనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు. కానీ కూటమి అనుకూల మీడియాలో మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ప్రకటన చేస్తూ వస్తున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియాలో చెవిరెడ్డి కొడుకు వారు చేసే వ్యాపారాలన్నీ కూడా లిక్కర్లో పెట్టుబడులను పెట్టి డబ్బుతోనే వచ్చాయని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే రాజ్ కసిరెడ్డి కూడా లిక్కర్తోనే, ఏపీ మిథున్ రెడ్డి కూడా లిక్కర్ డబ్బులతోనే వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారని కూడా చెబుతున్నారు. అసలు దొరికిన నిందితులకు కూడా వాళ్ళ వ్యాపారాలన్నీ లిక్కర్ స్కామ్ వల్ల నడుస్తున్నాయంటూ రాసుకొస్తున్నారు. అయితే అంతా వీరే తీసుకుంటే మరి జగన్ ఏం తిన్నట్టు అన్న ప్రశ్న ఎప్పుడో మొదలైంది. ప్రభుత్వ మధ్య దుకాణాలలో అసలు తినడానికి ఏం ఉండదు. ఇక సప్లై చేసే కంపెనీలలో తినాలి అంటే కేవలం 10% నుంచి 20% మాత్రమే వస్తుంది. అరెస్ట్ అయిన వారంతా కూడా లిక్కర్ సంస్థలో పెట్టుబడులు పెట్టి వారు తీసుకుంటున్నారు. మరి దీంతో మాజీ సీఎం జగన్కు ఏం సంబంధం ఉంది? ఒక్క రూపాయి అయినా జగన్కు ముట్టిందా అనే ప్రశ్న ఇప్పుడు మొదలైపోయిందనమాట. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే లిక్కర్ స్కామ్లో జగన్ హస్తం ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.